గా అనిపించింది అనమాట. అది చూస్తూ అలా అంటే మొత్తం ఏమైందంటే మొత్తం చెప్పాను, అత్త నాకు ఇలా చాలా ఆశ, చిన్నప్పటి నుంచి చేయాలి అనే ఇష్టం, కానీ ఇలా కుదరలేదని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తే దాన్ని ఏముంది చేసేద్దామని పొద్దునే మొత్తం సెటప్ అంతా తీసి దాత్రి చేత నాకు అంతా నేర్పించి పూర్తిగా చంద్రముఖిగా మారిన నీ భార్య గంగని చూడు, కొట్టి తిట్టి ప్రాక్టీస్ చేయించి ఈ రోజంతా నాకు ఫుల్ఫిల్ చేస్తుంది అనమాట. అసలు అంత ఫాస్ట్ గా నేను చెప్పగానే దాని ఏముంది, దానికి ఎందుకు రేపు పొద్దునే చేసేద్దాము అనగానే అప్పటికప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి అత్తా అని అన్నాను. రాత్రి ఉన్నాయి అన్ని సెట్ చేద్దామని ఇప్పటికిప్పుడు అన్ని స్టిచ్చింగ్ చేసి నా సైజ్ చేసేసి అన్ని తీసుకొచ్చి ఏదైనా చిన్నది కూడా అది లేకపోతే ఏం కదంటే లేదు అన్ని ఉండాల్సిందే అని చెప్పి ప్రతిదీ చిన్నది కూడా మిస్ అవ్వకుండా అన్ని తీసుకొచ్చింది. సో ఎంత ఎక్సైటెడ్ గా ఉన్నాం అంటే నేను ఎంత ఎక్సైటెడ్ గా ఉన్నాను, రాత్రి అయితే నాకన్నా ఎక్సైటెడ్ గా ఉంది నన్ను అలా చూడాలని. మేబీ నా లైఫ్ లో మళ్ళీ వేసుకోలేను, అసలు వేసుకోలేను అనుకున్నా, బట్ ఈ రోజు వేసుకోబోతున్నా, చాలా ఎక్సైటెడ్ ఉంది. సో మీ అందరికి చూపించాలని బ్లాగ్ స్టార్ట్ చేశాను. ఇంకొక స్పెషల్ రీజన్ ఏంటంటే ఈ వ్లాగ్ ఇక్కడ మా అత్తయ్య వాళ్ళ చిన్ననాటి ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు మన వీడియోస్ ఫాలో అవుతారంట. అత్త నిన్న చెప్పింది అనమాట, వాళ్ళ పిల్లలు అడిగారు కలవాలి అంటే నేనేమనుకున్నానంటే అత్తయ్య వాళ్ళ ఫ్రెండ్ కాబట్టి అత్తే వాళ్ళ ఫ్రెండ్ కి నా ఛానల్ పంపించిందేమో అలా చూస్తున్నారంటే కాదంట, వాళ్ళ పిల్లలు ముందు నుంచే అత్త చెప్పక ముందు నుంచి వాళ్ళు ఫాలో అవుతున్నారంట. ఒక రోజు అత్తయ్య అది ఫోటో నా ఛానల్లో చూసి అప్పుడు మేము రిలేటివ్స్ అని తెలుసంట, అప్పటి వరకు తెలియదంట. సో వాళ్ళు ఏం అడిగారు ఏంటి మొత్తం జర్నీ ఈ రోజు మనకి ఫస్ట్ ఇది మేక్ ఓవర్ అంతా చూస్తారు, ఆ తర్వాత మేము అక్కడికి వెళ్ళింది ఆ పిల్లలు వాళ్ళు అసలు ఏం అడిగారు, ఎందుకు వెళ్తున్నాను, ఏం జరిగింది అలా మీరు బ్లాగ్ లో చూసేయండి. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. నేను ఇంకా ఆగలేకపోతున్నాను, చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. సో ఈ రోజు నా మేకప్ మ్యాన్ దాత్రి అనమాట. స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అక్క నేను రెడీ చేస్తా ఏదో పాన్ కేక్ అంట, పాన్ కేకా తింటారు పాన్ కేక్, మోడల్ సూపర్ మోడల్ హడల్ ఫేస్ కేసి దాన్ని పాన్ కేక్ అంటారా? నేను పాన్ కేక్ వేస్తా అంటున్నది ఏదో తినేది అనుకున్నాను. సో ఇప్పుడు మేడం మనకి మేకప్ చేసిద్దంట, మొత్తం నన్ను రెడీ చేస్తుంది. నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా, చూసేయండి. రావా వీడియో అయిపోయి రావా? మేకప్ ఎలా ఇట్లా వేస్తావా? బాగుంది కదా? యాక్చువల్ గా మొత్తం రెడీ అయిపోయిన తర్వాత నాకు నేనే సర్ప్రైజ్ గేర్లు అద్దంలో చూసుకుందాం అనుకున్నా, కానీ ఏం చేద్దాం, మీ అందరికి చూపించాలని ఎక్సైట్మెంట్ లో నాకు సర్ప్రైజ్ లేదనమాట. రెడీ చేసేదంతా ఎదురుగా చూసేస్తున్నాను. అంత ఎగ్జైట్ అవ్వడానికి, అంత హ్యాపీగా ఫీల్ అవ్వడానికి, అంత సర్ప్రైజ్ గా ఫీల్ అవ్వడానికి, నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయిందనే వర్డ్ యూజ్ చేయడానికి కారణం నాకు క్లాసికల్ డాన్స్ మీద ఉన్న ఇష్టం, ఇంట్రెస్ట్. ఇంత ఇంట్రెస్ట్ అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నా చిన్నప్పుడు ఫోన్లు అవి ఉండేవి కాదు కాబట్టి టీవీలో ఎక్కడైనా క్లాసికల్ ప్రోగ్రామ్ వచ్చినా, క్లాసికల్ ఈవెంట్ అవుతున్నా చిన్న చిన్న స్టెప్స్ అన్ని టీవీలో చూసి నేర్చుకుంటూ ఉండేదాన్ని. అలా పౌర్ణమి మూవీ రిలీజ్ అయిన కొత్తల్లో అనుకుంటా మా ఊర్లో అప్పటికి రోడ్లు లేవన్నమాట, గులకరాలతో ఉండేది రోడ్డు. సో ఆ మూవీలో భరతవేదంగా సాంగ్ అందరికి తెలుసు కదా, అలా ఇంకా సాంగ్ లో ఏవో 2-3 స్టెప్పులు చూసి మనం దీపావళికి దేవుడి దగ్గర చిన్న చిన్న మట్టి ప్రమిదలు వెలిగిస్తాం కదా, అలా ఆ చేతిలో ఒక ప్రమిద, ఈ చేతిలో ఒక ప్రమిద, తల మీద ఒక ప్రమిద, అందులో కర్పూరం పెట్టి వెలిగించి ఆ గులకరాల రోడ్డు పైన మోకాళ్లపై ఎగిరి అలా ఎగిరేటప్పుడు నా తలపై ఉన్న ప్రమిద రివర్స్ చెప్పి చుట్టూ మొత్తం కాలిపోయాయి. గులకరాల రోడ్డు వల్ల మోకాళ్ళు మొత్తం పగిలిపోయాయి. ఇప్పుడు నేను బయటికి వెళ్ళి దెబ్బ తగిలించుకొని తిరిగి ఇంటికి వచ్చిన ఆ ఒక దెబ్బకి ఇంకా 4 దెబ్బలు యాడ్ చేసి చితకబాది మా అమ్మ నన్ను అలా దెబ్బలతో చూసి కొట్టలేదు సరి కదా, తిరిగి ఒక్క మాట కూడా అనలేదు. అంత ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఆపడం కరెక్ట్ కాదు, నేర్పించాలని మా అమ్మ కూడా చాలా ప్రయత్నించింది. మా లొకాలిటీలో ఆ టైంలో ఎవరు నేర్పించే వాళ్ళు లేరు. అంత ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మా అమ్మ కొంచెం పుష్ ఇస్తే చాలా బాగుంటుందని చాలా ట్రై చేసింది, కానీ కుదరలేదు. పొదిగిన గుడ్డు పిల్ల అయినప్పుడు కోడికి, ఎదిగిన బిడ్డ ప్రయోజకుడైనప్పుడు తండ్రికి. అలా నా ఆశగానే ఉండిపోయింది. చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఇలా క్లాసికల్ డాన్సెస్ చూసినా అదొక తెలియని ఫీలింగ్ అనమాట. అసలు ఇలాంటి ఒక మూమెంట్ నా లైఫ్ లోనే ఉండదు అనుకున్నా, కానీ ఇంత త్వరగా అది నెరవేరినందుకు ఎంత హ్యాపీగా ఫీల్ అయినంటే నా మాటలు నేను ఎక్స్ప్రెస్ చేయలేను. మీరు ఈ రీల్స్ అన్ని ఈ 3 days చేసిన అన్ని కూడా నేను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఎవరన్నా మన ఇన్స్టాగ్రామ్ ని ఇంకా ఫాలో అవ్వకపోతే నెక్స్ట్ షూర్ టు ఫాలో Kavya_Telugamai మన ఇన్స్టా ఐడి నా బయోలో ఉంది, చెక్ చేసేయండి. ఫాలో అవడం మర్చిపోకండి. రీల్స్ అండ్ ఫొటోస్ అన్ని అందులో పోస్ట్ చేస్తాను.
అసలు ఈ అమ్మాయిని చూస్తే పిట్ట కొంచెం కూతగాను అన్న సామెత గుర్తొస్తుంది. అయినా గొప్పతనం దాత్రిది కాదులే, పెంచిన మారుతుంది. ఇంత చిన్న ఏజ్ లో ఎంత మల్టీ టాలెంటెడ్ అంటే 4 years నుంచి క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నది. సో ఒకవైపు క్లాసికల్ డాన్సర్, ఇంకోవైపు బాగా చదువుతుంది. ఎక్స్ప్రెషన్స్, యాక్టింగ్, డాన్స్, ఒక మాటలో చెప్పాలంటే ఆల్ రౌండర్. అందరు నన్ను అంటే నేను ఈ అమ్మాయిని అన్నా, నన్ను మించిపోయింది. ఇంకా మా అత్త విషయానికి వస్తే వామ్మో ఆ ఓపిక అసలు దండం పెట్టచ్చు. నేను అలసిపోయినా కానీ కావ్య టైం అవుతుంది లే లే చెయ్యాలి అని అసలు ఎంత సపోర్టివ్ గా, అమ్మో ఫస్ట్ నుంచి కానీ ఇంత సపోర్ట్ ఉంటే ఈ పాటికి నేను ఎక్కడో ఉండేదాన్ని. ఆ 3 days మాత్రం నాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే రోజు. మొత్తం A to Z మా అత్త ఎర్లీ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఇంట్లో పనులు, కుకింగ్, మమ్మల్ని రెడీ చేయడం, మమ్మల్ని డైరెక్ట్ చేయడం, మమ్మల్ని వీడియో తీయడం, కాస్ట్యూమ్స్ చేంజ్ చేయడం, అసలు ఒక్కటానికి అట్లా 3 రోజులు పాపం రెస్ట్ లేదు మా అత్తకి. అండ్ ఇక్కడ వరకే నేను చూసాను అనమాట వీళ్ళు ఎలా రెడీ చేస్తున్నారు ఏంటి అని. ఆ తర్వాత క్యామ్ ఆపేసాం, మిర్రర్ కూడా తీసేసారు. మొత్తం రెడీ అయిన తర్వాత చూసుకోమన్నారు. దాన్ సీ మై రియాక్షన్. ఇమాజిన్ చేసుకుంటున్నా ఎలా ఉంటానని. చూడనా అమ్మో నేనా దాటి బాగున్నానా? సూపర్. వావ్. నౌ ద మోస్ట్ అన్నిటికన్నా అమ్మో ఏడు పోతున్నట్టు నాకు. అంటే నాకు ఉండేవన్నీ చాలా చిన్న 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 కోరికలు అనమాట. అవి ఎన్నో సంవత్సరాల నుంచి అలా ఇంకుండిపోయినాయి. నేనైతే ఇంక నా లైఫ్ లో ఇంక ఉండదని అనుకున్నాను. చెప్పాను కళ్ళలో నీళ్ళు చేస్తున్నాయి. మీలో ఎవరైనా క్లాసికల్ డాన్సర్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. గైస్ ఎలా ఉంది? నాకు సెట్ అయిందా? నేను ఎలా ఉన్నాను? ఓ మై గాడ్. ఓకే గైస్, దీని మీద రీల్స్ అండ్ ఫొటోస్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తాను, చూసేయండి. లుక్ ఎలా ఉందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి, ఓకేనా? అండ్ వీడియో నెక్స్ట్ పార్ట్ కంటిన్యూ అయితే చూసేయండి. బై బై. వీడియో కోసమే అత్తా. కానీ సెపరేట్ మొంగడుకో, బట్టలు మార్చుకో. అట్ట అనకూడదు ఈ టైం. అప్పుడు ఇంట్లో కూడా ఇంత నీట్ ఎలా ఇచ్చేయకూడదు ఇచ్చేయకూడదు అంటే ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. సో వీడియో లెంత్ పెరిగిపోయింది కాబట్టి బుజ్జి సబ్స్క్రైబర్స్ ని మీట్ అయింది. ఎందుకు మీట్ అయ్యాను, ఎక్కడికి వెళ్ళాను అదంతా నెక్స్ట్ పార్ట్ లో కంటిన్యూ అవుతుంది, చూసేయండి. అదే చెప్తే ఈ వీడియోని లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయడం మర్చిపోకండి.